తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి పాఠశాల పునఃప్రారంభమైన సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్సీపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాములు మంత్రులు భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాలలో మెరుగైన నాణ్యమైన సేవలు అందించాలనే ఆలోచనతోనే ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని ఆ దిశగా పయనిస్తున్నామని, నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మీడియం బోధనకు అధిక ప్రాధాన్యతనిస్తూనే భవిష్యత్తులో విద్యార్థులు తమ కాళ్ళ మీద బతికే విధంగా తీర్చిదిద్దామని మంత్రులు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది. నేటి బాలలే రేపటి పౌరులను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు. మీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మీ అందరి భవిష్యత్తు బాగుండాలనే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర పాలనా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలంటే నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వ్యవస్థలనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఇష్టమైనది అనేది కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తా ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కావలసినటువంటి వసతులు ఆయా పాఠశాలలో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. కావలసినటువంటి తరగతి గదులు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, టాయిలెట్స్ కానీ, రన్నింగ్ వాటర్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే మీకు అందించేటువంటి పాఠ్య పుస్తకాలు కానీ, దుస్తులు కానీ అన్ని కూడా సరైన సమయంలో అందిస్తేనే దానికి అర్థం, దానివల్ల ఉపయోగం. ఎన్నికల ప్రచారంలోనే చెప్పింది మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని. ప్రియాంక గారు నినాదంతో ఏం మార్పు వచ్చింది అంటే ఈ మార్పే వచ్చిందని చూపించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి మీద. అంటే విధ్వంసమైనటువంటి, ఛిద్రమైనటువంటి, ఒక రకమైనటువంటి ఇండిసిప్లిన్ తోటి వ్యవస్థలన్నీ కూడా కొంత ఇబ్బంది పాలైనాయి. అన్నింటినీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది, మళ్ళీ సక్రమంగా నడుపుకోవాల్సిన అవసరం ఉంది, ఆ మార్పుకి నిజమైన అర్థం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతానికి భిన్నంగా అన్ని సిస్టమేటిక్గా, పద్ధతి ప్రకారంగా పాలనా వ్యవస్థ నడవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆయన కష్టపడి ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారుల్ని ఉరికిచ్చి, పరుగులెత్తిచ్చి, ఆయన గతంలో కూడా కలెక్టరే, అప్పుడు అందియలేదు కానీ ఇప్పుడు అందించిండు. అంటే అది మార్పు. అంటే ప్రభుత్వం ఆయనకి సహకరించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఆయన గారు సక్రమంగా పనిచేసి చేయగలడు అని చెప్పి, అంటే అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్యా, వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనే చెప్పింది మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని. ప్రియాంక గారు నినాదంతో ఏం మార్పు వచ్చింది అంటే ఈ మార్పే వచ్చిందని చూపించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి మీద. అంటే విధ్వంసమైనటువంటి, ఛిద్రమైనటువంటి, ఒక రకమైనటువంటి ఇండిసిప్లిన్